క్రైస్తవులంగా విశ్వాసంగా ఆమె నమ్మిన ప్రకారంగా చెప్పేది ఏంటంటే, ఆమె యేసుప్రభు వారు నమ్ముకున్నది, రక్షణ పొందుకున్నారు, పరలోకానికి దైవ సన్నిధికి వారు చేరుకున్నారు. ఒకవేళ రక్షణ అనే విషయం అర్థం కాకపోతే చాలా మంది నరకానికి వెళ్ళే ప్రమాదం ఉన్నది. ఈ భూమి మీద దేవుడు మనుషులు సృష్టించేటప్పుడు శరీరము, ప్రాణం, ఆత్మగా మనుషులు చేశారు. ఆయన మనిషి పాపం చేయడం వల్ల, అంటే మనుషులందరూ పాపం చేయడం వల్ల ఆత్మ పాప పంకిలం అయిపోయింది, శరీరం పాపంతో నిండిపోయింది. ఈ పాపంతో నిండిన వ్యక్తి చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలి. చూడండి, చాలా సార్లు మన పిల్లలు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి ఏదైనా కాలుకి అశుద్ధం అంటించుకుని వస్తే ఇంట్లో డైరెక్ట్ గా రూమ్ లో తీసుకురావు, వారిని బయట బాత్రూమ్ దగ్గర నిలబెట్టి కడిగి తర్వాత తీసుకొస్తాం. అలాగే లోకానికి వచ్చిన మనిషి దేవుడు యథార్థవంతులుగానే పుట్టించారు, కానీ అన్యాయాలు, అక్రమాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, మోసాలకు మనిషి అలవాటు పడిపోవడం వల్ల, పాపంలో పడిపోవడం వల్ల, పాప పెంకిలం అవడం వల్ల నరకానికి అరువుడైపోయాడు. కానీ యేసుప్రభు వారి కృప వల్ల 2026 సంవత్సరాల కిందట యేసుప్రభు వారి లోకానికి వచ్చి మనందరి కొరకు సిలువ మీద ఆయన రక్తంలో కార్చి పాప భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పారు. ఆ విశ్రాంతిని తీసుకున్నారు, ఆ విశ్రాంతిని పొందుకున్నారు. అనగా యేసుప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించి యేసు రక్తం చేత కడగబడి జీవగ్రంథంలో తన పేరు రాయించుకున్నారు. ఇప్పుడు కూడా మరణం తర్వాత ఉన్నటువంటి పరలోక రాజ్యానికి ఆవిడ వెళ్ళిపోయారు. ఆవిడ ఇప్పుడు మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే, మనం కూడా తర్వాత చనిపోయిన తర్వాత ఆ లోకానికి వెళ్ళినప్పుడు ఆమె తప్పకుండా మనం కలుసుకుంటాం. బైబిల్లో రాయబడింది, పౌలు గారు చెప్పారు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే తొక్క పడకుండా నిమిత్తం అని చెప్పారు. గనుక ఆవిడ వెళ్ళిపోయారు కనుక ఈ కుటుంబీకులు మరీ అంతగా ఏడవనవసరం లేదు. ఆవిడ లేదన్న బాధ, లోటు, ఇబ్బంది ఉండదు. కానీ ఏడుస్తున్నామంటే అర్థం ఏంటంటే, మమ్మీ నువ్వు ఇక్కడే ఉండని చెప్పడం అన్నమాట. ఆవిడ చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడ్డారు. మరియు అనారోగ్యాన్ని విడిచిపెట్టి ఆవిడ పరలోకానికి వెళ్లి దేవుని సన్నిధిలో చాలా సంతోషకరమైన పరిస్థితులు ఉన్నారు కనుక ఇప్పుడు మనందరం దుఃఖపడిన అవసరం లేదు. కానీ ఆవిడని కూడా మనం కలుసుకోవడానికి వెళ్ళడానికి మనందరూ కూడా సిద్ధపడి మనందరూ కూడా ఉండాలి. అయితే ఆవిడ కలుసుకోవడానికి లేక పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏంటి, యేసు అనే ద్వారాన్ని మనం దాటుకుని మనందరూ వెళ్ళాలి. యేసు ప్రభువు చెప్పారు, నేనే మార్గమును, సత్యమును, జీవనము చెప్పారు. ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళాలని బైబిల్లో రాయబడి ఉన్నది. కనుక 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకుందామండి. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో, పాప క్షమాపణ పొందలేదో, తల్లిగారిని చూసి ఇలాగే నేను కూడా రక్షణ పొందాలి, పాప క్షమాపణ పొందాలని ఆలోచన చేయవలసినది. ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో, ఎవరైతే జీవగ్రంథంలో పేర్లు రాయబడి ఉన్నారో వారు మరి దేవుని కొరకు సిద్ధపడి ఉండి, యేసు ప్రభువు రెండోసారి రాబోతున్నారు, ఆయన కొరకు సిద్ధపడి ఉండి వెళ్ళవలసింది కోరుతున్నాం. పాస్టర్ గారు చెప్పారు సాక్ష్యం. మరి కింద ఆదివారం కూడా చర్చిలో కనబడ్డారట. ఆమెకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా అది విశ్వాసాలకు అందరికీ హెచ్చరిక, లేకపోతే మాదిరి. ఏమంటే ఎంతో మంది బాగున్నా సరే వారు ఆదివారం కూడా చర్చికి రాలేని వారే ఉంటారు. చివరి క్షణం వరకు కూడా పౌలు వలె బ్రతుకుడు క్రీస్తు అన్నట్లుగా ఆమె జీవించారు. అలాగే మనం కూడా విశ్వాసాలుగా మనం కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. ఎవరైతే రక్షణ పొందలేదో, ఎవరైతే పాప క్షమాపణ పొందలేదో, యేసు వైపు చూస్తూ సిలువ వైపు చూసి ఏమంటే సువార్తను అంగీకరించి దేవుని నమ్ముకొని జీవగ్రంథంలో పేర్లు రాయించుకొని ఆ నిరీక్షణ కలిగినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని వెళ్ళాలని సిద్ధపడవలసిందిగా కోరుతున్నాం. చివరి ఒక విషయం ఏంటంటే, ఈ మన సహోదరుడు సత్యనారాయణ గారు వాళ్ళ సహోదరులు ఆ తల్లిగారికి చేయవలసిన బాధ్యతలన్నీ కూడా చక్కగా చేశారు. శ్రీనివాసు, తర్వాత భుజంగు, తర్వాత సత్యనారాయణ చేయవలసిన బాధ్యతలన్నీ కూడా చక్కగా చేశారు. ఆ తల్లిగారితో నాకు కూడా పరిచయం ఉంది. చక్కగా మాట్లాడేవారు, ప్రేమగా, అభిమానంగా మాట్లాడేవారు. కొన్ని సంవత్సరాల కిందట, 7 సంవత్సరాల కిందట ఆమె రక్షణ పొందుకున్నారు. ఆమె ధైర్యంగా ఇప్పటి వరకు కూడా చక్కగా వారు జీవించారు. ఈ సందర్భంగా మనందరూ కూడా దేవుని స్తుతించి దేవునికి అప్పగించుకొని ఇక్కడున్నటువంటి వారందరూ కూడా ఈ భూస్థాపన కార్యక్రమంలో ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. భూస్థాపన కార్యక్రమం జరిగేది ఏంటంటే, శరీరాన్ని మాత్రమే పాతి పెడతాం. రెండోసారి యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఈమె యొక్క ఇప్పుడు ఆత్మ, ప్రాణం దేవుని దగ్గరికి వెళ్ళిపోయాయి కదా. రెండోసారి వచ్చినప్పుడు ఈ శరీరాన్ని కూడా దేవుడు పిలిచి శరీరము, ప్రాణం, ఆత్మను కలిపి అక్కడ పరలోకంలో ఉంచుతారు. అటువంటి భాగ్యం మనకు కూడా ఉందండి. యేసు ప్రభువుని అంగీకరిద్దాం, ఆమె అనుసరించినటువంటి యేసు ప్రభువుని వారిని మనం పాటిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.